హాయ్ అండి, టెంపుల్ ట్రావెల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో కాశీలోని ప్రముఖంగా ఉండే ఘాట్లు, వాటికి ఆ పేరు ఎలా వచ్చింది, ఏ ఘాటు దేనికి ప్రసిద్ధి, ఈ వివరాలతోటి ఈ వీడియో ఉంటుంది. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లుంటే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేసాము. ఈ ఛానల్లో వచ్చేసి మనకు టెంపుల్స్, వాటి డీటెయిల్స్, అలాగే ముఖ్యమైన పూజలు, వ్రతాలు, వీటి గురించి ఈ ఛానల్లో వస్తుందండి. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. కాశీలో మనకు 84 ఘాట్లు ఉంటాయి. అందులో ప్రసిద్ధంగా చెప్పుకుని ఒక 10 ఘాట్ల గురించి ఈ వీడియోలో డీటెయిల్స్ ఇస్తాను. ఫస్ట్ వచ్చేసి మణికర్ణిక ఘాటు. కాశీలోని అత్యంత పవిత్రమైన మోక్ష ఘాటుగా మణికర్ణిక ఘాటు చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అంత్యక్రియలు జరిగితే శివుడు తారక మంత్రాన్ని ఉపదేశించి మోక్షం ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసము. అందుకే ఇక్కడ మనకి కాశీకి వెళ్ళంగానే ఫస్ట్ మనము గంగానదిలో స్నానం కూడా మణికర్ణిక ఘాట్ నుంచే చేస్తారు. అలాగే ప్రతిరోజు మధ్యాహ్నము అపరాహ్న స్నానం అని చేస్తారు విష్ణుకుండలి దగ్గర. అది కూడా మణికర్ణిక ఘాటు పక్కనే ఉంటుందండి. ఆ రకంగా కూడా ఈ ఘాటు చాలా ప్రసిద్ధి చెందింది. రెండోది వచ్చేసి దశాశ్వమేధ ఘాటు. బ్రహ్మదేవుడు ఇక్కడ 10 అశ్వమేధ యాగాలు నిర్వహించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ప్రతిరోజు సాయంత్రం జరిగే గంగాహారతి ఈ ఘాటుకు చాలా ప్రఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఇక్కడ గంగాహారతి సాయంత్రం పూట చాలా బాగా జరుగుతుంది. తర్వాత వచ్చేసి హరిశ్చంద్ర ఘాటు. సత్యవంతుడైన హరిశ్చంద్రుడి పేరుతో ఈ ఘాటు ప్రసిద్ధి చెందింది. ఇది కాశీలోని చాలా పాత శ్మశాన ఘాట్లో ఒకటి. కేదారేశ్వర ఘాటు. కేదారేశ్వరుని ఆలయానికి సమీపంలో ఉంటుంది కాబట్టి ఈ ఘాటుకు కేదారేశ్వర ఘాట్ అని పేరు వచ్చింది. ఇక్కడ గంగా స్నానం చేసి శివదర్శనం చేసుకోవడం చాలా పుణ్యప్రదంగా భావిస్తారు. మనకి ఈ టెంపుల్ నుంచి కూడా గంగానది వ్యూ చాలా బాగుంటుందండి. ఈ గంగానదిలో స్నానం చేసి స్టెప్స్ ఎక్కేసి టెంపుల్కి వెళ్ళిపోయి ఇక్కడ నీళ్లు తీసుకెళ్ళి శివునికి అభిషేకం కూడా చేస్తారు చాలామంది. చాలా బాగుంటుంది ఈ ఘాటు కూడా. తర్వాత వచ్చేసి హస్సీ ఘాటు. హస్సీ ఘాట్లో ఉదయం హారతి చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ హారతి అయిపోయిన తర్వాత మనకి యోగా కార్యక్రమాలు కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. ప్రతిరోజు కూడా సూర్యోదయం అవ్వగానే, హారతి అవ్వగానే మనకు యోగా చేస్తారండి. అలాగే ఇక్కడి నుంచి ఉదయం పూట పడవ విహారం కూడా చాలా బాగుంటుంది. తర్వాత పంచగంగా ఘాటు. గంగా, యమున, సరస్వతి, కిరణ, దూతపాప అనే 5 నదులు ఇక్కడ సంగమిస్తాయని పురాణాల్లో చెప్పబడింది. ఈ ఘాటు ధ్యానం, పూజలకు ఎంతో ప్రశాంతమైన ప్రదేశంగా పేరుగాంచింది. తర్వాత వచ్చేసి తులసి ఘాటు. భక్తకవి తులసీదాసు ఈ ప్రాంతంలో నివసించి రామచరిత మానస్ రచించినట్టు విశ్వసిస్తారు. అందుకే ఈ ఘాటుకు తులసి ఘాట్ అనే పేరు వచ్చింది. తర్వాత రాజఘాట్ అండి. వరుణా నది, గంగా నదిలో కలిసే ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఘాటు చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉంది. ఇక్కడ నుంచి చూస్తే గంగా నది కూడా చాలా బాగా అనిపిస్తుందండి. వ్యూ చాలా బాగుంటుంది. కొంచెం టైం పెట్టుకొని వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. మణికర్ణిక ఘాట్లో మనకు ఉదయం పూట ప్రతిరోజు పిండ ప్రదాన కార్యక్రమాలు కూడా అక్కడ ఉంటాయండి. మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయిపోతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకే ఉంటుంది. ఇంకా ఆ తర్వాత అక్కడ చేయరనమాట. అలాగే మన తెలుగు పంతులు కూడా చాలామంది ఉంటారు. తెలుగులో కావాలంటే కూడా చేసేవాళ్ళు. కాబట్టి ఎవరైనా ఈ కార్యక్రమాలు చేయాలనుకునే వాళ్ళు 7:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపల వెళ్తే అక్కడ ఒక 1 అవర్ అట్లా పడుతుంది ఈ కార్యక్రమం. అది కూడా చేస్తారండి. దాని పక్కనే ఉన్న హరిశ్చంద్ర ఘాట్లో కూడా 24 గంటలు మనకు శవాలు దహనం చేస్తూ ఉంటారు. వెళ్ళి చూడాలనుకునే వాళ్ళు చూడొచ్చు, అనుకునే వాళ్ళు వెళ్ళి చూడొచ్చండి. ఎప్పుడు 24 గంటలు ఎంత వర్షం వచ్చినా ఏమున్నా కూడా ఆ కార్యక్రమాలు అక్కడ జరుగుతూనే ఉంటాయి. అలాగే నమ్మో ఘాట్ కూడా చాలా బాగుంటుందండి. వ్యూ పరంగా చూస్తే నమ్మో ఘాట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత వచ్చేసి మనకు హస్సీ ఘాట్లో మార్నింగ్ టైము డిసెంబర్ నుంచి మార్చి వరకు అండి. ఈ 3-4 మంత్స్లో బర్డ్స్ కొన్ని వస్తాయండి. అవి వలస బర్డ్స్ వస్తాయి. అవి మార్నింగ్ టైము వీళ్ళు మనం బోట్లో వెళ్తుంటే కూడా కొన్ని గింజలు అవి వేస్తుంటే అవి వాటి కోసమని వస్తాయన్నమాట. హరహర మహాదేవ్, ఓం నమ శివాయ అంటూ ఉంటే అవి పైకి వస్తాయి. చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే ఈ 3-4 మంత్స్లోనే ఉంటాయి, ఎప్పుడు ఉండవండి బర్డ్స్.
ఆ టైంలో ఎవరన్నా వెళ్తే మార్నింగ్ టైము బోటింగ్ చేసుకొని హస్సీ ఘాట్ నుంచి ఇవి కూడా చూడొచ్చు, బాగుంటుంది. అలాగే మార్నింగ్ టైం హారతి కూడా బాగా అనిపిస్తుందండి. ఇక్కడ ఇంకొక విషయం అండి, బోట్ వెళ్ళాలనుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కో రేటు చెప్తారు. 1500 అంటారు, 2000 అలా ఎలా పడితే అలా చెప్తుంటారు. కాకపోతే మనం ఒక గ్రూప్గా వెళ్తే మనిషికి 75 రూపీస్, 100 రూపీస్ అండి, అంతకంటే లేదు. ఒకవేళ మనం సపరేట్గా బోట్లో వెళ్ళాలి అనుకుంటే ఒక 1000 రూపీస్ వరకు అడగచ్చు. వాళ్ళైతే 2000, 2500 కూడా అడుగుతారు. మనం ఒక 1000 రూపీస్ వరకు బేరమాడి వెళ్ళొచ్చు. అదే గంగానదిలో స్నానం చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ ముందర కంటే కూడా ఒడ్డుకు అటువైపుకి తీసుకెళ్తారండి. బోటు వాళ్ళతో మాట్లాడుకుంటే అటువైపు ఇంకా కొంచెం బాగుంటుంది. మనకు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అది కూడా లేడీస్కి ప్రాబ్లం లేకుండా అటువైపు కొంచెం బాగుంటుంది అనమాట. అటువైపుకి తీసుకెళ్తారని ముందే అడిగి మాట్లాడుకొని వెళ్ళాలి, లేదంటే వాళ్ళు తీసుకెళ్లరు. అలాగే మొత్తం ఘాట్లు చూపిస్తారు కొంతమంది ఏమో కొన్ని ఘాట్లు చూపించి రిటర్న్ తీసుకొస్తారు. మీరు బోట్ ఎక్కేటప్పుడు ఇవన్నీ కూడా క్లియర్గా మాట్లాడుకొని ఎక్కండి. ఇది అండి నాకు తెలిసినంత వరకు, పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని నాకు తెలుసుకున్నంత వరకు నేను మీకు షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లుంటే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయం కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.